వైసీపీ నేతలు కార్యకర్తలకు మంత్రి వాసంశెట్టి సుభాష్ మొదటి వర్ధంతి శుభాకాంక్షలు తెలిపారు. వెన్నుపోటుకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని పేర్కొన్నారు. చెల్లి, తల్లిని అధికారంలోకి రాగానే బయటకు గెంటేయడం వెన్నుపోటు కాదా అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ పథకాలు తీసేసి బడుగు బలహీన వర్గాలకు వెన్నుపోటుదారుడిగా జగన్ నిలవలేదా అన్నారు. శవ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ వైసీపీకి వెన్నతో పెట్టిన విద్యని ధ్వజమెత్తారు. కూడా ఉండకుండా పార్టీని పీకి మీద అడుగేసి తొక్కిన రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వైసీపీ పార్టీ వాళ్ళందరికీ కూడా మొదటి వర్ధంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. వెన్నుపోటు అనేది దానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ గారు. పార్టీ అధికారంలో లేనప్పుడు కొండా సురేఖ గారి తరపున పోరాటం, కనీసం కూడా ఆవిడ వస్తే ఆవిడకి 10 నిమిషాలు కూడా టైం ఇవ్వకపోవటం, స్వయంగా ఆవిడే జగన్ అంత దుర్మార్గుడు ఇంకొకరు లేడని ఆవిడే ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ లక్షల కోట్లు గడించి మరి ఆ పార్టీకి వెన్నుపోటు పడటం నాకు తెలిసి దేశంలోనే ప్రత్యేక స్థానం ఆయన సొంతం. ఏదైతే అవినాష్ రెడ్డి ఉన్నాడో ఆయన సీట్ ఇవ్వడం కోసం వాళ్ళ బాబాయికి ఇస్తానని నమ్మబలికి గొడ్డలతో ఆయన్ని అంతమొందించిన చరిత్ర, వెన్నుపోటు పొడిసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి కాదా? చెల్లెల్ని, తల్లిని కూడా ఎలక్షన్స్లో వాడుకుని అధికారంలోకి రాగానే వాళ్ళని వెన్నుపోటు పొడిచి దూరం పెట్టడం అది వెన్నుపోటు కాదా? చెల్లెల ఆస్తులు లాక్కుని మరి బయటికి గెంటేయటం వెన్నుపోటు కాదా? ఈరోజు ఒక బ్యానర్ని డిజైన్ చేసి రాష్ట్రం అంతటా మరి వెన్నుపోటు దినంగా ప్రకటించి బ్యానర్లు డిస్ప్లే చేయడం జరిగింది. డైవర్ట్ పాలిటిక్స్కి తెరలేపుతూ ఈ పార్టీల మధ్యన గొడవ పెడదామని ఇలాంటి బ్యానర్లు పెట్టడం, గతంలో రెడ్ బుక్ని మడిచి ఎక్కడో పెట్టుకోమన్న మీ నాయకులకి మళ్ళీ చెప్తా ఉన్నాం. మీరు ఏదైతే బ్యానర్ కట్టారో ఆ బ్యానర్ వెంటనే తీయకపోతే 504, 505 ఇంప్లిమెంట్ అవుతాయి. నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పి 26 పథకాలు, బీసీలు 28 పథకాలు, ఎస్సీలు కూడా మరి తీసేసి వెన్నుపోటుదారుడు బడుగు బలహీన వర్గాల వెన్నుపోటుదారుడిగా చరిత్రలోకి ఎక్కింది జగన్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నాను.